Good afternoon. My name is Seif. Today I am going to say about deep learning. So deep learning is made the machine learning ఒక సబ్సెట్ అన్నమాట. మెషిన్ లెర్నింగ్ కాకుండా డీప్ లెర్నింగ్లో మనం న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేసుకుని ఒక మోడల్ అనేది తయారు చేసుకుంటాం. సో న్యూరల్ నెట్వర్క్స్ అనేవి కూడా మనం హ్యూమన్ బ్రెయిన్ నుంచి ఇన్స్పైర్ చేసుకుని తీసుకుంటాం. న్యూరన్స్ ఎలా వర్క్ అవుతాయి, న్యూరల్ నెట్వర్క్స్ అలా వర్క్ అవుతాయి. డీప్ లెర్నింగ్ వచ్చేసి మనం ఫీచర్స్ అనేవి దానికి మాన్యువల్గా పట్టుకోవాల్సిన అవసరం లేదు. డీప్ లెర్నింగ్ దానికి ఆటోమేటిక్గా ఫీచర్స్ సెలక్షన్ అదే చేసుకుంటారు. ఆ మోడల్ కావాల్సిన ఏవైతే ఉంటాయో అది చేసుకుంటారు. సో దీనివల్ల టైం అనేది సేవ్ అవుతుంది అండ్ అలాగే అప్డేషన్ కూడా ఎక్కువ వస్తుంది. సో డీప్ లెర్నింగ్ ఎలా వర్క్ అవుతుందంటే తప్పకుండా బాగా తెలియదు. ఈ ఒక ఎండ్ పాయింట్ అనేది ప్రిడిక్ట్ చేయాలనుకుంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక్కొక్క లేయర్స్ అనేవి డివైడ్ అవుతాయి అన్నమాట. ఈ లేయర్స్లో ఇందులో డీప్ లెర్నింగ్ 3 లేయర్స్ ఉంటాయి. ఇన్పుట్ లేయర్స్, మిడిల్ లేయర్స్, అవుట్పుట్ లేయర్స్. లేయర్స్ వచ్చేసి మనం మిడిల్ లేయర్స్ వచ్చేసి న్యూమాటిక్ అప్లికేషన్ చెప్తాయి. ఈ మిడిల్ లేయర్స్లో ఒక్కొక్క పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వెళ్ళినప్పుడు అవి డీప్ లెర్నింగ్ ఆల్గోరిథం అనేది వెయిట్స్ అసైన్ చేసుకుంటాయి. ఆ వెయిట్స్ ద్వారా అది ఎంత పని రీచ్ అవుతుంది. సో ఏదైతే తప్పు వెయిట్ రీచ్ అవుతుందో అది మనకి డిజైర్డ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇలాగ డీప్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ అనేవి ఉంటుంది.